రైట్. చూసినాం కదా, ఇప్పుడు ఇంద్రనాయక్తో మాట్లాడుతూ ఉంటే అంటే గల్లీలలో లోపలికి కూడా పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడికి వెళ్ళాం సార్, మేము ఏం చెయ్యం, మేము ఇక్కడే ఉంటాము, మేము వెళ్ళిపోతాం, రూమ్లలో ఉంటామని చెప్పినా కూడా వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటికెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో బంధిస్తూ ఉన్నారు. మనతో పాటు కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్, ఏంది ఇది ఎంత ఎట్లా చూస్తారు? ఒక పక్క ముఖ్యమంత్రి ఓడియన్ థియేటర్ దగ్గరికి వస్తుందని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయడం కావచ్చు, నిన్న జరిగినటువంటి దాష్టికం కూడా పోలీసులు లకారంతో మిమ్మల్ని బూతులు తిట్టడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తూ ఉన్నది? అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని అనిపిస్తూ ఉందన్న. ఎందుకంటే మేము చిన్నగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, టీలు తాగుదామనే ఉద్దేశంతో బయటకు వస్తూ ఉన్నా కూడా గల్లీలో వెతికి మమ్మల్ని ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి మా ఫోన్లు ట్రాపింగ్ చేసి మమ్మల్ని పట్టుకైపోతూ ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన ప్రభుత్వంగా మాకు అర్థమవుతూ ఉంది. ఒక సినిమా థియేటర్ని, ఒక షాపింగ్ మాల్ని ముఖ్యమంత్రి గారు స్థాయి వ్యక్తి వచ్చి ప్రారంభించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది. ఎందుకంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎంతో విలువైన సమయాన్ని తను ఇలాంటి ఓపెనింగ్లకు కేటాయించి నిరుద్యోగులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని చూసుకోకుండా అందరినీ అన్యాయం చేసే విధంగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఏ పని లేదు మాకు, మేము సినిమా థియేటర్లు ఓపెనింగ్ చేస్తాం, షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తాం, మా ఫుట్బాల్ గేమ్లు ఆడతాం అన్నట్టుగా చూపెట్టడం అయితే జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా గల్లీలో తిరిగి మమ్మల్ని అలా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మేము ఛాయ్ తాగుదాం, ఏమన్నా టిఫిన్ చేద్దామన్నా కూడా మమ్మల్ని అక్కడ ఉంచే పరిస్థితి లేదు. ఎప్పటికక్కడ తీసుకుపోయారు. నిన్న మాకు అరెస్ట్ చేసి తీసుకపోతే కనీసం భోజనాలు కూడా పెట్టని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. నైట్ 2 గంటలకు విడిచిపెట్టి మళ్ళీ 5 గంటల నుంచి షురూ చేసిర్రు మమ్మల్ని వెతికి పట్టడం అనేది. టిఫిన్ లేదు, తిండి లేదు, ఏమీ లేదు. ఈ విధంగా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు. ఇప్పుడే కదా మీరు చూశారు ఇంద్రానాయక్ని ఏ విధంగా పట్టుకొని పోయారో. అంత దారుణంగా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, ఇది అప్రజాస్వామిక పరిపాలన అనేది అర్థమవుతుంది. ఇది నిరంకుశ పాలన అనేసి అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా విధంగా చేస్తే మాత్రం మీరు చిన్న ప్రోగ్రామ్ ఎక్కడ తిరగాలన్నా కూడా ఇవాళ మీకు పోలీస్ ప్రొటెక్షన్తో భారీ బందోబస్తులతో అందరిని అరెస్టులు చేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే నీ ప్రభుత్వం మీద మీ మీద మీకు ఎంత నమ్మకం ఉందో అనేది కూడా ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఆలోచింపజేసుకోవాలని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఎలక్షన్స్ టైంలో, బిఫోర్ ఎలక్షన్స్ వీళ్ళు అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదే విద్యార్థులకు నిరంతరం నిరుద్యోగులతో కావచ్చు, అటు విద్యార్థులతో కావచ్చు, ఇటు అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రజలతోటి మమేకమయ్యి రేవంత్ రెడ్డి గారు ప్రజలలోనే ఉండేటోడు. ఆ తర్వాత నిరుద్యోగులను ఎక్కడ చూసినా కూడా రాహుల్ గాంధీ సైతం చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఎందుకు కనీసం ముఖ్యమంత్రి గారు ఈ నిరుద్యోగులు అనే పదం వినబడితే వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? ఎందుకు నిర్బంధించే ప్రయత్నం చేస్తాం అన్న? ఇంతకుముందు వాళ్ళు అబద్ధం మాట్లాడడానికి, అబద్ధాల ప్రచారానికి ప్రతి ఒక్కరి దగ్గర కలవడానికి పోయిండు, ప్రతి సమాజం దగ్గర కలవడానికి పోయిండు, అబద్ధ ప్రచారాలు చెప్పడానికి. ఇప్పుడు అబద్ధాల ప్రచారాలు చెప్పి ఇలా గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు మాత్రం దాక్కుంటా ఉండు పోలీసుల భద్రత మధ్యలో దాక్కొని తిరుగుతూ ఉన్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడింది రాష్ట్రంలో. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏంటంటే వీళ్ళు జల్సాలకు అలవాటు పడిపోయి మాకందరికీ అన్యాయం చేసే ప్రాబ్లంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకోసారి నిరుద్యోగులకు అబద్ధాలు, మొన్న ఉస్మానియా యూనివర్సిటీగా మాట్లాడుతున్నారు, ఏమైనా ఎన్నికలు వస్తే అబద్ధాలు ప్రచారాలు చేసి తను అక్కడి నుంచి బయటపడే విధంగా చేస్తూ ఉన్నారు. పోలీసుల తీరుని ఏం చెప్తారు దానికి సంబంధించి? పోలీసులు చాలా బాధాకరమన్న, ఒక నిరంకుశంగా దారుణంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. పోలీసులు కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు నూకుతా ఉన్నారు. ఒక పద్ధతి లేదు, ఏం లేదు, నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నప్పుడు పోలీసులు కూడా అదే విధంగా నేర్చుకుంటా ఉన్నారు. తొండలు కొడతాం, జోరలు కొడతాం, తర్వాత అబద్ధాల ప్రచారాలు, ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు పోలీసులు కూడా బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వమా, ఇది ప్రజాపాలన లేకుంటే నిరంకుశ పాలన అర్థం కావట్లేదు. ఇది బూతు ప్రాణాల ప్రభుత్వం లెక్క కనబడతా ఉంది. శ్రీధర్ బాబు గారు కూడా నిన్న మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అందరికీ సర్కార్ కొలువులు అనేవి సాధ్యం కావని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? అసలు సర్కార్ కొలువులు అందరికీ సాధ్యమైన పని కానప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఏ విధంగా నువ్వు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కదా, ఏ విధంగా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిర్రు? బుద్ధి లేదా మీకు? సిగ్గు లేదా? కనీసం మాట మాట్లాడేటప్పుడు ముంగట ఒక మాట మీద నిలబడేటట్టు ఉండాలి. కానీ బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడతారు. మేనిఫెస్టోలో అంటే పేపర్ల మీద కూడా పెట్టేస్తారు. అంటే అంత దిగదారు తనంతో మీరు అధికారంలో
రావడం అనేది చాలా సిగ్గుచేటు అనేది. ప్రభుత్వానికి ప్రజలకు మోసం చేసిరు, ఇటు విద్యార్థులకు మోసం చేసిరు, నిరుద్యోగులకు మోసం చేసిరు, సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇలాగ చేస్తే మాత్రం ప్రభుత్వానికి బరాబర్గా మేము గద్దె దించుతాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి మాత్రం ఎమ్మెల్యేలని వాళ్ళ ప్రజాప్రతినిధులు బట్టలు ఊడదీసి మా నిరుద్యోగులు మాత్రం ఉరికిచ్చి కొడతాం. రేట్ ఫైనల్గా బ్రదర్ ఒక్కటి 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇదే నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీద పడతా ఉన్నారు. తర్వాత ఈ పోలీసులు యథావిధిగా తీసుకుపోతూ ఉన్నారు. అంటే ప్రభుత్వానికి అర్జీలు పెడతా ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి మాకు నోటిఫికేషన్లు కావాలి, మీరు ఒక్కసారి రండి. ప్రభుత్వం నుంచి మంత్రులను పంపిస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా, లేకుంటే ముఖ్యమంత్రి గారు వస్తారా, ఎవరు వస్తారో రండి అని చెప్పి చిక్కడపల్లికి పదే చెప్తా ఉన్నారు రమ్మని చెప్పి. ఈరోజు ఇదే చిక్కడపల్లికి ముఖ్యమంత్రి వస్తున్నాడు, కానీ నిరుద్యోగుల సమస్యల కోసం కాదు, ఇచ్చినటువంటి హామీల కోసం కాదు, కేవలం ఒక ఓడియన్ థియేటర్ ఓపెన్ చేయడం కోసం వీడికి వస్తూ ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది అసలు ఇది? ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను అదే చెప్తున్నా కదా, వీళ్ళకు పరిపాలన మీద సోయి లేదు. పరిపాలన మీద సోయి లేనప్పుడు ఏంటంటే వీళ్ళు షాపింగ్ మాల్ను ఓపెన్ చేయడానికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ వీళ్ళకు పట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళకు కావాల్సిన పదవి, అది ఆ పదవి మీద వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, రాష్ట్రాన్ని దోచుక తినాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు పాలన పైన కొంచెమైనా కూడా వీళ్ళకు సోయి లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి షాపింగ్ మాల్ కావచ్చు ఇది ఎక్కడ చూడలేదు, ఇదైతే ఎక్కడ చూడలేదు. ఇవాళ అందరికీ హీరోయిన్లకు ఒకటే చెప్తా ఉన్నా, మీకు పని తగ్గిపోయిందమ్మా, మా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ప్లేస్లో వచ్చేసిండు, మా రేవంత్ రెడ్డి గారు అన్ని షాపింగ్ మాల్ ఇప్పటి నుంచి ఓపెన్ చేసుకుంటూ ఉంటారు, మీకు మాత్రం పైసలు రావిగా. తెలంగాణలో హీరోయిన్లందరికీ పని లేదు, షాపింగ్ మాల్ మొత్తం మా సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ చేస్తాడు.